హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మటన్ గ్రేవీ కర్రీ. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక 2-3 స్టైల్స్లో అయితే మటన్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇదొక విధానం అన్నమాట. నేను దీనికోసం అయితే ముందుగా హాఫ్ కేజీ పైన అయితే నేను మటన్ తీసుకున్నానండి. ఒక 600 గ్రామ్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఈలోపు అయితే మసాలా కోసం అయితే నేను అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఒక ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం మసాలా స్పైసెస్ అండి, చాలా మైల్డ్గా అనమాట. అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఇలా ఉల్లిపాయ అయితే ఇది మొత్తం కలిపి ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే టొమాటో అయితే వేరుగా పేస్ట్ చేసుకోవాలండి, కలిపి అయితే చేసుకోకూడదు. వేరువేరుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మటన్ అయితే కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా అయితే కుక్ అయిపోయిందో. చాలా ఇలా వేలుతో అంటే చిరిగిపోయేలా అయితే కుక్ అయిందండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. దీన్నైతే మనం వేరే కళాయిలో తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెం వేయాలండి, మటన్ కదా. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసాను. నెక్స్ట్ ఏంటైతే వెల్లుల్లి గుడ్లు అయితే వేసుకున్నానండి. మటన్లో వెల్లుల్లి గుడ్లు ఉంటే బాగుంటుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది. అందుకని నేను వెల్లుల్లి పీల్ చేసుకొని ఆ గుడ్లు అయితే వేసాను. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇలా వేసుకున్నానండి. ఈ మాత్రం వేసుకున్నాను. ఆ వెల్లుల్లి గుడ్డు అనేది మనకి మటన్లో కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండకుండా ఫ్రై అయ్యాక మనం కొంచెం టమాటా ప్యూరీ ఎక్కువైతే వేసుకోకూడదండి, బ్యాలెన్స్గా ఉండేలా అయితే వేసుకోవాలి టమాటో అయితే. ఈ విధంగా వేసుకొని పచ్చిగా అనేది అస్సలు ఉండకుండా ఆయిల్ వచ్చేలా అయితే టొమాటోని ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ మనం ఆనియన్ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కొంచెం మసాలా దినుసులు, చిన్న కొబ్బరి, చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి దీన్ని కూడా ఇందులో వేసి ఇది టొమాటో కలిపి బాగా ఈ మిశ్రమం అంతా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయితే ఏ కర్రీకైనా కూడా మసాలా అనేది ఫ్రై అయితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి. లేదంటే మనం ఎంత బాగా చేసినా కూడా పచ్చిగా ఉంటుందన్నమాట, తినలేము అసలు. నెక్స్ట్ ఇది చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మనం కుక్ చేసుకున్న మటన్ అయితే ఇలా వాటర్ వేరుగా ఉంచేసి మటన్ అయితే తీసి ఇందులో వేసుకోవాలండి. వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెం ఫ్రై అయ్యాక ఆ వాటర్తోనే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మటన్ పీసెస్ అన్నీ ఈ మసాలా గ్రేవీలో అయితే వేసుకొని అన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న బిట్ మిస్ అయిందండి, ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకున్నాను. వేసుకున్నాక ఇలా అయితే మూత పెట్టానండి. మనకి కలర్ రావడం కోసం కారం వేసుకున్నాక అయితే మూత పెట్టాలి, వెంటనే కలపకుండా. చూడండి మొత్తం అన్నీ కలిపి చక్కగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా అయితే ఫ్రై అవుతుందండి. ఈ విధంగా ఆయిల్ వచ్చేలా ఫ్రై అయితే ఇంకా మటన్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అయితే మనం ఏ కూర చేసుకున్నా కూడా ఇంకా తిరుగుండదు అనమాట. అది నెక్స్ట్ ఏంటంటే మనం మటన్ బాయిల్ అయిన వాటర్ ఉంది కదా, అవి వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ వచ్చేలా ఎలా కుక్ అయిపోయిందో మటన్ కర్రీ అయితే. చూడండి కర్రీ అయితే ఇంకా అయిపోవచ్చిందనమాట. వెల్లుల్లి కూడా కుక్ అయిపోయిందండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట అందులో వేసే గార్లిక్. ఇలా ఆయిల్ వచ్చేలాగా ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మనకి ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇలా ఇందులో కూడా కుక్ అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ స్టైల్లో కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంకా 2-3 టైప్స్గా చేస్తానండి. ఇది ఒక స్టైల్ అనమాట, అందుకే మీతో నేను షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. చూడండి కర్రీ అద్భుతంగా వచ్చింది, చాలా కమ్మగా ఉందన్నమాట.
ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇంకా ఇండూలియంలో ఉంచకూడదు కాబట్టి నేనైతే ఇలా బౌల్లోకి అయితే తీసేసాను అనమాట, ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా అంతేనండి, వేడి వేడి రైస్లోకి తినేయడమే. బాయ్ ఫ్రెండ్స్.